మనం దేవుని మాటల్లో వినటానికి ఇష్టపడదాం. గడిచిన వారం కిందట నేను ఒక సందేశాన్ని ప్రారంభించాను. అదేమిటంటే సంఘము అంటే ఏమిటి, సంఘములో ఏముంటుంది, సంఘములో ఎవరుంటారు, సంఘాన్ని గురించి కొన్ని మాటలు మనం విన్నాం. సంఘము అంటే మొట్టమొదటిగా గ్రీకులో దానిని ఎక్లేషియా అన్నారు. అంటే ఇంగ్లీష్లో కాల్డ్ అవుట్ అంటే పిలువబడిన వారు అని మనం దాని గురించి మనం నేర్చుకున్నాం. సంఘము అనగా పిలిచాడు ప్రభువు, లోకములో నుండి తన కొరకు ప్రభువు పిలిచాడు. నేటి దినములో కూడా సువార్త ద్వారా అనేకులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని గడిచిన వర్తమానంలో మనం విన్నాం. మా సువార్త ద్వారా ఆయన మిమ్మల్ని పిలిచెను అనే మాటలు, ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను అనే మాటలు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మాటలు మనం చదువుకున్నాం. సంఘము అనగా క్రీస్తు రక్తము చేత కొనబడినది. అపోస్తుల కార్యములలో నుండి ఆ సంగతులు మనం విన్నాం. దేవుడు తన స్వరక్తము చేత సంపాదించుకున్న తన సంఘము అన్నాడు. మొదటిగా పిలువబడిన వారు, రెండవదిగా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలలో దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అని విన్నాం. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే సంఘము. సంఘము అనగా క్రీస్తు రక్తము చేత విమోచించబడినది, కొనబడినది. సంఘము అనగా దేవుని చేత పిలువబడినది. సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడి పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అని గడిచిన వర్తమానంలో మనం విన్నాం. తర్వాత మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేశాను. సంఘములో కొందరిని దేవుడు ప్రవక్తలుగాను, బోధకులుగాను, అపోస్తులుగాను, అద్భుతములు చేయగలిగిన వారు, కృపావరం కలిగిన వారిని దేవుడు ఉంచాడు. అంటే ఇలా గుర్తు చేశారు, సంఘములో దేవుని క్రమం ఉంది అనే సంగతులు మనం విన్నాం. సంఘములో మానవ క్రమాలు కాదు కానీ, మనిషి ఆలోచన నుండి వచ్చిన క్రమం కాదు కానీ, దేవుడే సంఘములో కొందరిని నాయకులుగా, కొందరిని వ్యక్తులుగా, కొందరిని అధ్యక్షులుగా, కొందరిని పరిచారకులుగా, కొందరిని అపోస్తులుగా దేవుడు ఏర్పాటు చేసిన సందర్భాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని మనం విన్నాం. రైట్, మంచిది. ఇది గడిచిన వర్తమానం గురించి కొంత క్లుప్తమైన సమాచారం. ఈరోజు మరి కొంత ముందుకు మనం వెళ్ళటానికి సిద్ధపడదాం. సంఘాన్ని గురించి లేఖనమేమి చెబుతూ ఉందో, లేఖనపు వెలుగులో, వాక్యపు వెలుగులో కొన్ని సంగతులు మనం వినటానికి ఇష్టపడదాం. గమనించండి, చాలా ప్రయాసపడి, చాలా కష్టాన్ని పడి, లేక శ్రమించి వాక్యాన్ని గురించిన ఆలోచన చేస్తూ, కొందరు గొప్ప గొప్ప వ్యక్తులు రచించిన పుస్తకాలు చదువుతూ మీ ముందు కొన్ని సంగతులు మీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్య ధోరణి అనుసరించద్దు అని కొన్ని సందర్భాల్లో నేను మనవి చేస్తూ ఉన్నా. సాధారణంగా అర్థం కాకపోవచ్చు, మీరు ఆలోచించి ఆ దిశగా మీ మనసును కనుక ఉంచుకోగలిగితే దేవుడు ఆలోచించడానికి, అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేస్తాడన్న సంగతి నేను గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నా. రండి, సంఘాన్ని గురించి కొన్ని మాటలు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మనం వినటానికి సిద్ధపడదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం లేఖనం దగ్గరకు రండి. లేఖనం తెరిచి మీ ముందుంచుకోండి. అక్కడ రాయబడిన కొన్ని మాటలు మీ ఆలోచన పరిధిలోనికి నేను తేవటానికి ఇష్టపడుతూ ఉన్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు ఇలా రాయబడ్డాయి. ఏమిటి అక్కడ రాయబడిన మాటలు అంటే, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ, మరో మాటలు చెప్పాలంటే నీవెలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను అన్నాడు. మంచిది. 15వ వచనములో పౌలు చెప్పిన చక్కటి మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుని మందిరములో అనగా దేవుని మందిరము అంటే కొత్త నిబంధన చెప్పిన మాట. చెల్లెమ్మలు కొంచెం సైలెంట్. దేవుని మందిరము అంటే కొత్త నిబంధన నిర్వచనం. దేవుని మందిరము అంటే పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించిన డెఫినేషన్ ఏమిటంటే జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు. సంఘము జీవము కలిగిన దేవుని సంఘము.
మందిరము జీవము కలిగిన దేవుని సంఘము. పాత నిబంధనలో మందిరము ఇశ్రాయేలు ప్రజలు అనుబంధానం కలిగిన సందర్భాన్ని చూస్తే, కొత్త నిబంధనలో సంఘము అనగా జీవము కలిగిన, మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘము. సంఘము అంటే జీవము కలిగిన దేవుని సాంపాద్యం. సంఘములో జీవం ఉంది. ఇలా గుర్తు చేస్తాను, నిర్జీవమైనది కాదు సంఘం. సంఘము జీవము కలిగి, చలనము కలిగి, ఉనికి కలిగింది అని గుర్తు చేస్తూ ఉన్నా. సంఘములో అనగా, దేవుని మందిరములు అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులలాగు ప్రవర్తించవలను, అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను అన్నాడు. జనులు పౌలు తెలియచేశాడు. సంఘములు ఎవరుంటారండి? ఇందాక మనం చదువుకున్నాం, పెద్దలు ఉంటారు. సంఘములు ఎవరుంటారు? పరిచారకులు ఉంటారు. సంఘములు ఎవరుంటారు? పరిచర్య చేసే వ్యక్తులు ఉంటారు. ఇక అధికారాలు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. రైట్, మంచిది. పౌలు ఆ పత్రికను, ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుని మనము ఆ మాటలు విందాం. దేవుని మందిరములు అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను అన్నాడు. మచ్చుకు 3వ అధ్యాయంలో కొందరిని వ్యక్తులను పరిచయం చేశాడు పౌలు. ఏమిటి పౌలు పరిచయం చేసిన మాటలు, వ్యక్తులు అంటే ఆ మాటలు మనం విందాం. జనులు ఎలాగ ప్రవర్తించవలనో, సంఘములో మనుషులు ఎలా ఉండాలో ఒక మాట చెప్పాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏమిటి అంటే అక్కడ రాయబడిన మాట, అధ్యక్షుడగువాడు అన్నాడు. సంఘములో అధ్యక్షులు ఉంటారు. ఆ మాటను మనం స్పష్టంగా గుర్తు చేసుకుందాం. సంఘములో అధ్యక్షులు ఎలా ప్రవర్తించాలో అక్కడ తెలియచేశాడు. అధ్యక్షుడైన వ్యక్తి ఎలా ఉండాలి అంటే నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవం కలిగిన వాడు, స్వబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడునయ్యుండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను అన్నాడు. సంఘములో జనులు ఎలాగే ప్రవర్తించాలి అంటే అధ్యక్షుల గురించి చెప్పిన లేఖనం, అధ్యక్షుల గురించి చెప్పిన వాక్యం ఏమిటంటే ఆ వచనాలన్నీ కూడా 2, 3, 4 వచనాలు మనకు కనిపిస్తాయి. అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే అక్కడ రాయబడిన మాట, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవం కలిగిన వాడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపగలిగిన వాడు, మద్యపాని కాకుండా, కొట్టువాడు కాకుండా, సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను. సంఘములో ఉండగలిగిన వ్యక్తి యొక్క లక్షణం, లేక అధ్యక్షుడైన వ్యక్తి దేవుని సంఘములో ఉండాలనుకుంటే, ఒక వ్యక్తి అధ్యక్ష పదవి కనుక ఆశిస్తే, అధ్యక్షుడిగా సంఘములో నేను ఉండాలి అనుకుంటే దేవుడు ఈ క్వాలిఫికేషన్ ఇచ్చాడు, దేవుడు ఈ అర్హత ఇచ్చాడు. కాబట్టి జనుల ప్రవర్తన నియమావళిపై దేవుడు తన ఆజ్ఞ ఉంచాడు అనే సంగతి నేను గుర్తు చేస్తున్నా. దేవుని సంఘములో మనం ఎలా బ్రతకాలి అంటే నిందారహితులుగా బ్రతకాలి. దేవుని సంఘములో ఏకపత్ని పురుషుడు, ఒకే ఒక భార్య కలిగిన వ్యక్తిగా ఉండాలి అని లేఖనం గుర్తు చేస్తుంది. రైట్, తర్వాత మనం చాలా ఆ విషయాలు, ఆ మాటలు 2, 3 వచనాలు, 4 వచనాలు, 2 వచనాలు, 1 గంట ప్రసంగం నేను దాటిపోతూ ఉన్నా. అధ్యక్షుని గురించి ఆ మాటలు చెప్పాడు. తర్వాత ఎవరిని గురించి చెప్పాడు అంటే మనం చూస్తాం. ఏమిటి అంటే 8వ వచనంలో మరొక సంగతి గుర్తు చేశాడు. అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి అన్నాడు. పరిచారకులను గురించి ఎక్కడ చెబుతూ ఉన్నాడు? మొదటిగా అధ్యక్షులను గురించి చెప్పాడు, రెండవదిగా పరిచారకులను గురించి చెబుతూ ఉన్నాడు. పరిచారకుల గురించి, పరిచారకులు దేవుని పరిచర్యలో పరిచర్య చేస్తున్న వ్యక్తులు, సంఘములో పరిచర్య చేస్తున్న వ్యక్తులు, దేవుని నామమందు పరిచర్య చేస్తున్న వ్యక్తులు ఎలా ఉండాలో 8వ వచనంలో చెప్పాడు. అలాగే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులు అన్నాడు. అంటే 2 మనసులు, అక్కడ రాయబడిన పుట్టినట్లు 2 అనే పదం ఉంది కదా, 2 నాలుకలు ఉండకూడదు అన్నాడు. 2 నాలుకలు సహజంగా దేనికి ఉంటాయండి? గట్టిగా చెప్పాలా, బయాలజీ స్టూడెంట్స్ గట్టిగా చెప్పండి. 2 నాలుకలు ఏమిటికుంటాయి?
పాముకుండా, అబ్బా ఎంత కరెక్ట్గా బయాలజీ బాగా చదివినట్టుగా ఉన్నారు. 2 నాలుకల ధోరణి అంటే మనకు అర్థమైంది భాష. ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. మందిరంలో ఒక మాట, మందిరం బయట ఒక మాట. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ద్విమనస్కులు, 2 మనసు కలిగిన వ్యక్తులు, అంటే 2 రకాలైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు. యాకోబు గారు ఒక మాట అన్నాడు, ద్విమనస్కులారా అన్నాడు. అంటే 2 హృదయాలు కలిగిన వ్యక్తులు. పరిచారకులు 2 నాలుకలు కలిగిన ధోరణి కలిగిన వ్యక్తులు ఉండకూడదు అన్నాడు. అదే సింపుల్గా చెప్తున్నమాట. జనులు ఎలా ప్రవర్తించాలి అంటే, సంఘము దేవునిది, సంఘము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. పరిచారకులు ఎలా ఉండాలంటే ద్విమనస్కులు అయి ఉండకూడదు అన్నాడు. అక్కడే చెబుతూ ఉన్నాడు, పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగులు మద్యపానాసక్తులను దుర్లభమును అపేక్షించువారు కాక అన్నాడు. ప్రియులారా, జనులు ఎలా ప్రవర్తించాలంటే లేఖను చెప్పింది ఇలా ప్రవర్తించాలి. నీవు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావా, పరిచర్య చేస్తూ ఉన్నావా, ఒకే మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు మందిరంలో ఉన్న మనసు ఎలా ఉంటుందో మందిరం బయట కూడా ఒక మనసు ఉండాలి. ఒక మనిషి గురించి మరొక మనిషి చెడ్డగా ఏది చెప్పినా పట్టించుకోగలిగితే కనుక, ఒక మాట నేను ఇలా గుర్తు చేస్తా, పతనం అయ్యేది మనమే. ఒక వ్యక్తిని గురించి మనం నెగిటివ్ ఫీలింగ్స్ మనకు వస్తే అతని గురించిన మంచి అభిప్రాయం మనలో చనిపోతుంది. ఇలా నేను గుర్తు చేస్తా, ఒకరికంటే ఒకరు యోగ్యులమని ఎంచి ప్రేమించే తత్వాన్ని మనం సంపాదించుకోవటానికి ప్రయత్నించేద్దాం. మనం ఎలాంటి వారో ప్రభు చెప్పాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య ప్రయాసపడుదురు అన్నాడు. మనం చెడ్డవారం, ఆ మాటలో అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మానవ జీవితాలు అనబడిన మన జీవితాలు చెడ్డవి, అవి మంచివి కావు. క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం కనుకనే ఇక్కడ మనం కూర్చున్నాం. లేకపోతే నా జీవితం అంతా కూడా చాలా దుర్లభమైన జీవితం, ఏమాత్రము మంచి లేని జీవితం. ఈ సంగతి మనం గుర్తు చేసుకోవడానికి ఇష్టపడదాం. 2 నాలుకల ధోరణి మనలో నుండి చావాలి. నేను దాటిపోతున్న సింపుల్గా గుర్తు చేస్తా. ఒకటి, అధ్యక్షులు ఎలా ఉండాలో చెప్పాడు. 2వది, పరిచారకులు ఎలా ఉండాలో చెప్పాడు. దుర్లభమును అపేక్షించువారు కాక, మద్యపానాసక్తులు కాక. సంఘములో త్రాగుబోతులకు ఛాన్స్ లేదు. విచిత్రం ఏమిటంటే, ఎక్కడ ఎక్కువ త్రాగుబోతులు ఉంటారో వాళ్ళే సంఘంలో ఎక్కువ పని చేస్తూ ఉంటారు. హెడ్లైన్లో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ అధ్యక్ష పని కానీ సంఘంలో ఏదైనా పని కానీ అప్పగించకపోతే నాకెందుకు ఇవ్వలేదని తాగొచ్చి మరలా సంఘంలోనే మందిరంలోనే అరిచిన వ్యక్తులు కూడా లేకపోలే. ప్రియులారా, గుర్తు చేసుకుందాం. వాక్యం అంగీకరించదు, వాక్య ప్రకారంగా మనం నిలవటానికి అలా సిద్ధపడదాం. 3వ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, 3వ సందర్భంలో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. 8వ వచనంలో గుర్తు చేస్తూ 11వ వచనంలో అటువలే పరిచర్య చేయు స్త్రీలు అన్నాడు. అక్కడ పరిచారకులు, ఇక్కడ పరిచర్య చేస్తున్న స్త్రీలు. ముందుగా మనం ఎవరిని చూసాం? అధ్యక్షులు చూసాం. 2వదిగా పరిచారకులను చూసాం. 3వదిగా పరిచర్య చేయు స్త్రీలు అన్నాడు. పరిచర్య జరిగించే స్త్రీలను గురించి లేఖనం చెప్పిన మాట మనం చదువుదాం. తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట తెలియచేస్తా ఉన్నాడు. అటువలనే పరిచర్య చేయ స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును అన్నాడు. కొండెములు చెప్పని వారును అంటే పుట్టినట్లు నాలుగులు అక్కడ కనిపిస్తున్నది, అపవాదులను అన్నాడు. కొందరి నాలుక చాలా తేనె కంటే పదునైన ఆయుధం, కొందరి నాలుకలు తేనె రాచిన కత్తులు, కొందరి నాలుకలు వరలో నుండి దూసిన ఖడ్గాలు. మాటలు బాగానే ఉన్నా అవతల వ్యక్తిని మాటల చేత చంపగలిగిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు. కొందరి నాలుక సైలెంట్ వెపన్. ఇలా గుర్తు చేస్తాను అమ్మా, నీ నాలుక నీ అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించమని నేను గుర్తు చేస్తున్నా. పరిచర్య జరిగించు స్త్రీలు, విశేషించే స్త్రీలకు ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు పౌలు. మన నాలుక ఎలాంటిదంటే యాకోబు చెప్పాడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, నాలుక అగ్ని. మనిషి పక్షిని జంతువును, సింహాన్ని, పామును సాధు చేస్తాడు, కానీ తన నాలుకను స్వాధీనపరచుకొనలేడు అన్నాడు. అంతగా అదిరిపడుతుంటుంది. చాలా చిన్నదే, శరీరంలో చిన్న అవయవమైన బహుగా అదిరిపడుతూ ఉంటుంది. నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఇరువురికి గుర్తు చేస్తున్నాను, అందరికీ గుర్తు చేస్తున్నాను. నాలుక చాలా విషాదకరమైన ప్రపంచంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి నాలుక విషయంలో జాగ్రత్త. తగిన మాటలు మాట్లాడాలి, కానీ అనవసరమైన మాటలు బోధించొద్దు, మాట్లాడొద్దని కూడా నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. సామెతల గ్రంథంలో సొలొమోను ఇలా అన్నాడు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడగును అని లేఖనం గుర్తు చేసింది. కాబట్టి కొన్ని సందర్భంలో మౌనంగా ఉండడమే జ్ఞానమని ఎంచబడుతూ ఉంటుంది.
అనవసరమైన మాటలు జోలికి వెళ్ళకుండా తగిన రీతిలో మాట్లాడటానికి మనం సిద్ధపడదాం. లేఖని చెప్పిన మాట ఏమిటంటే మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. దానికి మించింది అపవాది నుండి పుడుతుందనే సంగతి లేఖనం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మాటల విషయంలో మనం నమ్మకంగా ఉండటానికి సిద్ధపడదాం. అపవాదికి అవకాశం ఇవ్వకుండా మన మాటల విషయంలో జాగ్రత్త ఉండటానికి సిద్ధపడాలని నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నా. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఆ మాటలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో, అధ్యక్షులు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, పరిచర్య చేస్తున్న స్త్రీలు ఎలా ఉండాలో కింద కొన్ని మాటలు చెప్పాడు. మితానుభవమును కొండెములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలను అన్నాడు. అన్ని విషయములో నమ్మకమైన వారై ఉండవలను. నేను దాటిపోతున్న చాలా విషయాలు అందులో ఉన్నాయి. తర్వాత రాయబడిన మాట అంటే పరిచారకులు ఏకపత్ని పురుషులు అన్నాడు. ఏకపత్ని పురుషులు కింద పరిచారకులు అనే మాటలు మనం చూస్తాం. రైట్, ఇలా దాటిపోతాం. మనం గుర్తు చేసుకుందాం. సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించవలను, అధ్యక్షులు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, పరిచర్య చేస్తున్న స్త్రీలు ఎలా ఉండాలో లేఖనం గుర్తు చేసింది. మాత్రమే కాదు, నీవెలాగుండవలెనో అని పౌలు తిమోతిని గురించి చెప్పాడు. నీవెలాగుండవలెనో, జనులు ఎలాగో అనే పదం దగ్గర 5 అని కనిపిస్తుంది కదా కింద పుట్టినట్లు. నీవెలాగుండవలెనో, నీవు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను అన్నాడు. రండి అక్కడ 15వ వచనంలో రాయబడిన మాట. ఆ సంఘము, చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునయున్నది అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము ఏమిటి అంటే సత్యమునకు స్తంభము. సంఘము ఏమిటి అంటే సత్యాన్ని మోయగలిగిన సంఘము. సంఘం ఏంటి అంటే సత్యాన్ని బలంగా మోసే ఒక స్తంభము అన్నాడు. సంఘము స్తంభమై సత్యాన్ని మోసేది అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా గుర్తు చేస్తా. మీకు బాగా ఆ పదం అర్థం కావాలంటే నా ముందు ఈ డయాస్ ఉంది. దీనిపైన నేను బైబిల్ గ్రంథాన్ని ఇలా పెట్టాను. బైబిల్ గ్రంథాన్ని మోసింది ఇదే. బైబిల్ గ్రంథాన్ని మోసింది. ఇలా గుర్తు చేస్తా. సంఘము స్తంభమై సత్యాన్ని మోయాలి. సంఘమే సత్యాన్ని మోయేది. సంఘమే సత్యాన్ని మోసేది. సంఘమే సత్యాన్ని ప్రకటించగలిగేది అనే సంగతి కూడా గుర్తు చేస్తున్నా. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునయున్నది అన్నాడు. సంఘము సత్యాన్ని గురించి చెప్పగలిగేది, సంఘము సత్యాన్ని గురించి మాట్లాడగలిగేది, సత్యాన్ని గురించి నేర్పగలిగేది, సత్యాన్ని మోయగలిగేది అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. అబద్ధానికి సంఘములో తావు లేదు, అబద్ధానికి సంఘములో అవకాశం లేదు. అబద్ధాన్ని ప్రకటించేది కాదు సంఘము, సత్యాన్ని మోయగలిగేది. ప్రియ సోదరి సోదరుడు నేను గుర్తు చేస్తున్నా. జీవితంలో సత్యాన్ని మోసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇశ్రాయేలీల జీవిత దినాలలో మనం చూస్తాం. మందసాన్ని లేవీ సంతతి, లేవీలు మోస్తూ ఉన్నారు. లేవీలు మందసాన్ని మోయాలి, కానీ దాన్ని వారు భుజాలపై మోయాలి. ఒక పర్యాయం మనం ఏం చూస్తాం, ఉజ్జా ఎద్దుల బండిపై మందసమాల తీసుకుపోతున్నప్పుడు చేయి చాపి అట్లా పట్టుకోవటానికి పోయాడు. దేవుడు అక్కడే మొత్తాడు, అక్కడే ఉజ్జా చనిపోయాడు. దానికి పేరేజ్ ఉజ్జా అని పేరు పెట్టారు. ఎందుకు ఆ మాటలు నేను గుర్తు చేస్తున్నాను అంటే, లేవి కుమారులు మెరారీలు, కహాతీలు, గెర్షోనీయులు వారి వారి స్థలాలలో వారి వారి పనిముట్లను వారు మందసాన్ని భుజాల పైన మోయాలి, చేతితో పట్టుకొని తాకకూడదు. ఈ ఉజ్జా ఏం చేశాడంటే మందసాన్ని చేతితో పట్టుకొని తాకడానికి ప్రయత్నించాడు. అక్కడే దేవుడు ఆ వ్యక్తిని మొత్తాడు. ఏం గుర్తుకొస్తూ ఉంది అంటే, దేవుని పనిని దైవ క్రమములోనే చేయటానికి ప్రయత్నించాలి, కానీ మానవ ఆలోచన పెట్టి దేవుని కార్యాన్ని చేయటానికి ఇష్టపడకూడదు అనే సంగతి అక్కడ మనకు గుర్తుకొస్తుంది. ఆరాధన దేవుని పద్ధతిలోనే దేవుణ్ణి ఆరాధించాలి, కానీ మానవ పద్ధతిలో ఆరాధించకూడదన్న సంగతి అక్కడ మనకు గుర్తుకొస్తుంది. అలాగా దేవుని మందసాన్ని, వారు ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసాన్ని ఎలా మోస్తూ వెళ్ళారో సంఘము సత్యాన్ని మోస్తూ వెళ్ళాలి. సంఘము సత్యాన్ని మోయాలి, స్తంభమై మోయాలి. అసత్యము ప్రపంచంలో ఉంది. అసత్యమైన వ్యక్తులు సత్యాన్ని చెడుగొడుతున్న వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. జాగ్రత్త సంగమా,
సత్యాన్ని మోయాలి. సత్యము అంటే 2 రకాలైన డెఫినేషన్స్ మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము, నీ వాక్యమే సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. సత్యము అంటే దేవుని వాక్యమే. ఇలా గుర్తు చేస్తా, సంఘము దేవుని వాక్యాన్ని మోయాలి. సంఘము దేవుని వాక్యాన్ని మోయగలిగేది, సంఘము దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగేది. సంఘమే వాక్యాన్ని ప్రకటించగలిగే సాధనం, సంఘమే సత్యాన్ని వాక్యాన్ని ప్రకటించే వ్యవస్థ. సంఘము వాక్యాన్ని ప్రకటించకుండా కథలు ప్రకటించడానికి ముందుకొస్తున్న బోధకులు మనకు కనిపిస్తారు. సంఘమా, నీవు చేయగలిగేది వాక్య ప్రకటన మాత్రమే, వాక్యానికి భిన్నమైన ప్రకటన కాదు. వాక్యాన్ని మాత్రమే సంఘంలో ప్రకటించాలి. దానినే సత్యబోధ అన్నారు. ఈ రోజుల్లో వాక్యాన్ని కలిపి చెరిపడి బోధకులు వచ్చారు. పరిచర్య పేరిట ప్రతిచర్య వచ్చారు. ప్రభు నామానికి బదులుగా మరొక నామాన్ని ప్రకటించడానికి వచ్చారు. సువార్తకు బదులుగా వార్తను బోధించడానికి చాలామంది వచ్చారు. కాదు 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 సత్యము, సంఘము సత్యాన్ని ప్రకటించాలి. ఇట్ మీన్స్ వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని మోయగలిగేది, వాక్యాన్ని చెప్పగలిగేది, వాక్యాన్ని ప్రకటించగలిగేది సంఘము మాత్రమే. సంఘానికి ఆ బాధ్యత ఉంది. నీవు నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసి నీ గూట్లోనో నీ ఇంట్లోనే పెట్టుకోవటానికి అదొక పుస్తకం కాదు. అది నీ జీవితం ద్వారా పనిచేసి, నీ జీవితంలో పనిచేసి నీ ద్వారా అనేకులకు పని చేయించాలి. మరలా గుర్తు చేస్తున్నా, వాక్యము మన జీవితంలో పనిచేసి మన ద్వారా అనేకులను ప్రభు కొరకు నిలపటానికి వాక్యము మనలో పని చేయటానికి అవకాశాన్ని కల్పించాలి. అదే సత్యాన్ని మోయడం అంటే. లోకములో అజ్ఞానాంధకారంలో బ్రతికిన వ్యక్తులు ఉన్నారు, సత్యానికి దూరమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాక్యం, సంఘము వాక్యాన్ని ప్రకటించే సాధనం. అందుకనే సంఘము స్తంభమై సత్యాన్ని మోయాలి. ఈ రోజున నేను మన వాక్యం మనలో పనిచేసి మనము అనేకులను ప్రభు కొరకు సంపాదించే వ్యక్తులుగా ఉండాలి. సంఘము సత్యాన్ని మోయగలిగేది. ఆ సంఘము సత్యమునకు స్తంభము. మనము బలమైన వ్యక్తులుగా ఉండాలి. సంఘము బలమైనదై ఉండాలి, బలమైనదై ఉండాలి కూడా. సమస్యలు వచ్చినప్పుడు విడిపోయేది కాదు సంఘం, బలమైనది. సమస్యలు వచ్చినప్పుడు కొట్లాడుకునేది కాదు సంఘం, నిలబడగలిగేది. సంఘమే విడిపోతే, సంఘములోనే బలము లేకపోతే లోకములో ఉన్న వ్యవస్థలు సంఘంపై దాడి చేస్తాయనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. సంఘము అనగా, సత్యము అనగా వాక్యము అని మనం విన్నాం. సత్యము అనగా వాక్యము అని విన్నాం. కాబట్టి వాక్యానికి వచ్చిన చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, నేను దాటిపోతున్నా. మరొక మాట చెబుతున్నా. సత్యము అంటే మొదటిగా మనం వాక్యం అని విన్నా. రెండవదిగా సత్యము అంటే లేఖని చెప్పింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఐ యామ్ ద వే, లైఫ్ అండ్ ట్రూత్ అన్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. ఇలా గుర్తు చేస్తా. ఆ సంఘము సత్యమునకు స్తంభము అంటే మనము క్రీస్తునకు సాక్షులము. క్రీస్తు మన ద్వారా ప్రకటించబడాలి. సంఘము ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి. సంఘము ద్వారా దేవుడు ఉద్దేశించిన ఆ రక్షణ, క్రీస్తును గూర్చిన మాటలు సంఘమే ప్రకటించాలి. సంఘానికి దేవుడు ఆ బాధ్యతనిచ్చాడు. నీకు నాకు రక్షణ వచ్చింది, మనము రక్షింపబడి నిత్య జీవంలో మనం ఉంటామన్నది కాదు. కానీ రక్షణకు బయట ఉన్న వ్యక్తులను, రక్షణకు దూరంగా ఉన్న వ్యక్తులను వాక్యము చెప్పి ప్రభు కొరకు సిద్ధపరిచేదే సంఘం. సంఘము సత్యాన్ని మోయగలిగేది, వాక్యాన్ని మోయగలిగేది, క్రీస్తును కూడా ప్రకటించగలిగేది. సత్యం అంటే క్రీస్తే. పిలాతుకు అర్థం కాలేదు ఆ సత్యం అంటే ఏమిటో అన్నాడు. రోమన్ గవర్నర్, అధికారం కలిగిన వ్యక్తి, సత్యం అంటే ఏంటి? సత్యమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నారు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, అందుకే ఈ లోకమునకు నేను వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అన్నాడు. ఈ లోకంలో సత్యాన్వేషకులు ఉన్నారు అని చెప్పకనే ప్రభు చెప్పగలుగుతూ ఉన్నాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అన్నాడు. లోకంలో సత్యం కొరకు అన్వేషణ జరుగుతూ ఉంది. ఏది సత్యమో ఏది అసత్యమో అనే భ్రమలో ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ఉంటూ ఉండగా, సంగమా క్రీస్తే సత్యము అని ప్రకటించే ఆలోచన మనం తీసుకుందాం.
అని ప్రకటించే ఆలోచన తీసుకుందాం. నేను ముగిస్తున్నా, చాలా సంగతులు చెప్పవలసి ఉన్నాయి, సమయమైంది, దాటిపోతూ ఉన్నా. ఆ సంఘము సత్యమునకు స్తంభము. జనులు ఎలాగ ప్రవర్తించవాలని చెప్పాడు. ఎలా ప్రవర్తించాలి, అధ్యక్షులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, పరిచర్య చేస్తున్న స్త్రీలు ఎలా ఉండాలో చెప్పగలిగాడు దేవుని మందిరములో. తర్వాత ఆ సంఘము సత్యమునకు స్తంభము, సత్యాన్ని మోసే స్తంభం. ఇలా గుర్తు చేస్తా, పైనున్న ఆ టెంట్ని ఈ రాడ్స్ అన్నీ కూడా మోస్తూ ఉన్నాయి. పైనున్న టెంటు సత్యము, సంఘము, ఆ సంఘము సత్యమునకు స్తంభము. పైనున్న టెంటు సత్యమైతే ఈ పిల్లర్లన్నీ కూడా సంఘంగా బలంగా మోయగలుగుతూ ఉన్నాయి. ఇలా గుర్తు చేస్తూ ఉన్న వాక్యము ప్రకటించబడాలి అంటే, క్రీస్తు ప్రకటించబడాలంటే సంఘము గట్టిగా నిలబడి ప్రభువును చూపించాలి, ప్రభువును ప్రకటించాలి. సంఘం పైన ఆ బాధ్యత ఉంది. జనులు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది అన్నాడు. మనం సంఘముగా సత్యాన్ని ప్రేమించే వ్యక్తులుగా, సత్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా, సత్యం కొరకు జీవించే వ్యక్తులుగా, సత్యం కొరకు సాక్షులుగా, సాక్షి సమూహంగా మనం ఉండటానికి సిద్ధపడదాం. అటు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యమైన ప్రతి వారికి, మనందరికీ దేవుడు తన ఉన్నతమైన కృప నుంచి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరూ లేచిపడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకుందాం. మీరు ఉన్న చోటన ఉన్న పాటలందరూ కూడా లేచి నిలబడి ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థించుకొని సహవాసాన్ని ముగించుకుందాం. సోదరుడు ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుని మందిరములో అనగా జీవం కలిగిన దేవుని సంఘములో జీవం కనిపించాలి, నిర్జీవం కాకూడదు. జీవము లేని వస్తువు కాదు సంఘం. ప్రభు రక్తం చేత కొనబడిన సంపాద్యం. సంఘము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన సమూహము. అపవిత్రులుగా జీవించడానికి ప్రభు యేసుక్రీస్తు మనలను పిలవలేదు. సంఘములో దేవుని క్రమం ఉంది, మానవ క్రమం కాదు. మానవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో మానవ క్రమాలు కనిపిస్తాయి. దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో దైవ క్రమం కనిపిస్తూ ఉంది. సంఘములో జనులు ఎలా ప్రవర్తించవాలనో తెలియచేశాడు. అధ్యక్షులకు, పరిచారకులకు, పరిచర్య చేస్తున్న స్త్రీలకు దేవుడు కొన్ని హెచ్చరికలు అందించాడు. మనం ఎక్కడున్నామో చూద్దాం, మనం ఏ స్థితిలో ఉన్నామో చూద్దాం. సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది అన్నాడు. సంఘము సత్యాన్ని ప్రకటించే సాధనం, సంఘము సత్యాన్ని మోసేది. సంఘము సత్యానికి బలమైన స్తంభమై నిలబడి క్రీస్తును, వాక్యాన్ని ప్రకటించే సాధనం. వాక్యాన్ని మోయాలి, క్రీస్తును మోయాలి. అనేకుల దగ్గరికి వాక్యాన్ని మోసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత సంఘానికే. అనేకుల దగ్గరికి క్రీస్తును మోసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత కూడా సంఘానికే. ఓ ప్రియ సంఘమా, ప్రభు రక్తము చేత కొనబడిన సమూహమా, దేవుడు తన మాటలు ఈ రీతిగా సెలవిచ్చాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఎరుగం. ఒకసారి మననం చేసుకుందాం. ప్రభు కొరకు సిద్ధపడదాం. సాక్షి సమూహంగా, సత్యాన్ని మోసే వ్యక్తులుగా, వాక్యాన్ని మోసే వ్యక్తులుగా, క్రీస్తును మోసే వ్యక్తులుగా, క్రీస్తును ధరించిన వ్యక్తులుగా, క్రీస్తును చూపించే వ్యక్తులుగా, క్రీస్తును ప్రకటించే వ్యక్తులుగా, తెలియచేసే వ్యక్తులుగా, సత్యము మనలో కనిపించే వ్యక్తులుగా నిలబడదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు అందించిన కొన్ని మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీరు మమ్మల్ని ప్రేమించి శ్రేష్టమైన సంగతులు మేము మేలు పొందటానికి, క్షేమం పొందటానికి, ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేయటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన మన్నా కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘాన్ని గురించి కొన్ని తలంపులు మా మనసులో ఉంచారు. వాటిని మీరు మాట్లాడి బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీ మందిరంలో ఎలా ఉండాలో, జీవం కలిగిన మీ మందిరంలో మేము ఎలా ఉండాలో గుర్తు చేశారు. మా పనుల్లో మేము ఎలా నమ్మకంగా చేయాలో గుర్తు చేశారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమంతా సత్యాన్ని మోయాలని, వాక్యాన్ని మోయాలని, ప్రభుని యేసుక్రీస్తును మోయాలని మీరు గుర్తు చేశాను. మీ మాటలు బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఏ రీతిగా తీసుకొచ్చిన ప్రజలందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి విశేషించే తండ్రి, ఎవరు ఏ స్థితిలో నుండి వచ్చారు, ఏ పరిస్థితి నుండి వచ్చారు, మీరు చాలిన దేవుడు. వారి జీవితాలను చూడగలుగుతూ ఉన్నాం, వారి బ్రతుకులను చూడగలుగుతూ ఉన్నాం, వారి ఆలోచనను చూడగలుగుతూ ఉన్నాం. మనుషుని గురించి ఏది కూడా మేము బోధించనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. మనుషుని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు మీరు. ప్రజల స్థితిగతులు మీరు మార్చి
ఇదిగోనైనా ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రతి అక్కర మీరు తీర్చి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించారు. ఎలాగ అనుగ్రహించారు? భౌతిక సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాధి, బాధ, శోధన, శ్రమలు మీరు అనుగ్రహించే గొప్ప ఆదరణ, నెమ్మది, సమాధాన, స్వస్థత, ఆరోగ్యం పొందటానికి కృప చూపించండి. ఈ శ్రేష్టమైన పరిచయం ముగించుకొని మా ప్రియులు చెదరి వెళ్తూ ఉండగా మార్గంలో తోడుగా ఉండండి. వారు వెళ్తున్న ప్రయాణాలలో క్షేమకరమైన నడిపింపును అందించండి, భద్రతను అనుగ్రహించండి. మా పైన ఎదుగునైన వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కార్యాన్ని మీరు జరిగించేంత వరకు మీ పరిచయం నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆయన ముందున్న ఈ సమయాన్ని మీరు దీవించండి. చెదరి వెళ్తుండగా కాపాడమని బలమైన మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా వాక్యాన్ని కలిగి ఉండి సత్యాన్ని కలిగి సత్యాన్ని మోసి సత్యాన్ని ప్రకటించే సాక్షి సమూహంగా మా ప్రియులందరినీ కూడా మీరు లేపి నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి మరొక్కమారు కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు సిద్ధపరచమని రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో ప్రార్థించడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ సత్య దేవుని ప్రేమయు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ చోట చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.